ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం కొన్ని బేసిక్స్ తెలుసుకున్నాం కదా. ఆ బేసిక్స్ని యూజ్ చేసి ఎంఎస్ వర్డ్లో ఒక సర్టిఫికేట్ ఏ విధంగా డిజైన్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఎంఎస్ వర్డ్లో సర్టిఫికేట్ డిజైన్ చేయడానికి ముందు మనం మన డాక్యుమెంట్ని పోర్ట్రేట్ నుంచి ల్యాండ్స్కేప్లోకి మార్చుకోవాలి. పోర్ట్రేట్ అంటే ఏంటి, ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మన డాక్యుమెంట్ పైనుంచి కిందకు చూస్తే ఇది ఎట్లా ఉంది, నిలువుగా ఉంది. కావాలనుకుంటే జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాం చూడండి. సో ఎలా ఉంది, నిలువుగా ఉంది. మనం జూమ్ చేయాలనుకున్నా లేదంటే జూమ్ అవుట్ చేయాలనుకున్నా మనం ఇక్కడ చూడండి, దీని ద్వారా మనం జూమ్ చేయాలనుకున్నా లేదా జూమ్ అవుట్ చేయాలనుకున్నా మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి డాక్యుమెంటు నిలువుగా ఉంది అంటే పోర్ట్రేట్లో ఉంది. దీన్ని మనం అడ్డంగా పెడదాం అంటే ల్యాండ్స్కేప్లో పెడదాం. ఇప్పుడు నేను లేఅవుట్కి వచ్చి ఓరియంటేషన్లో పోర్ట్రేట్ నుంచి ల్యాండ్స్కేప్ మారుస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, డాక్యుమెంటు అడ్డుగా వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని జూమ్ చేస్తున్నాను. చూసారా, 50 తర్వాత 60, 60 తర్వాత 70 వచ్చింది. గుడ్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీద మనం సర్టిఫికెట్ తయారు చేద్దాం. ముందుగా మనం సర్టిఫికెట్ డిజైన్ చేయడానికి బార్డర్స్ పెడదాం. బార్డర్స్ పెట్టడానికి డిజైన్కి వెళ్ళి పేజ్ బార్డర్స్కి వెళ్ళి మనకు నచ్చినటువంటి డిజైన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఓకే అందాం. సో బార్డర్ అనేది వచ్చింది. తర్వాత ఈ డాక్యుమెంట్ అంతటికీ కూడా కలర్ అప్లై చేద్దాం. కలర్స్లోకి వెళ్ళి మనకు నచ్చినటువంటి కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఎస్, కలర్ కూడా చూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనము కంటెంట్ రాద్దాం. ముందుగా ఈ సర్టిఫికేట్ మనం దేనికి డిజైన్ చేస్తున్నాము అంటే ఒక స్కూల్లో పిల్లలకి కంప్యూటర్ నేర్పించారు, అందులో ఎంఎస్ ఆఫీస్ నేర్పించారు. ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నటువంటి పిల్లలందరికీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు డిజైన్ చేద్దాం. ముందుగా స్కూల్ పేరు రాద్దాం. నేను ఇక్కడ మా స్కూల్ పేరు రాస్తున్నాను, మీరు మీ స్కూల్ పేరు రాయండి. ఏపీఆర్ స్కూల్ భూపతిపాలెం. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మిడిల్లోకి తీసుకురండి. వచ్చిందా? గుడ్. మరి సైజు పెంచాలి కదా, ఎప్పుడు హెడ్డింగ్ పెద్దగా ఉండాలి కదా, అందుకని నేను సైజు పెంచుతున్నాను. సో 22 అనేది సైజు పెట్టాను, బోల్డ్ చేశాను. తర్వాత ఎంటర్ పెట్టి కిందకు వచ్చాను. ఇప్పుడు సర్టిఫికేట్ గురించి రాద్దాం. సర్టిఫికేట్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్. ఓకే, గుడ్. ఇప్పుడు కిందకు వద్దాం. కిందకు వచ్చి ఈ సర్టిఫికేట్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ పేరు రాద్దాం. ముందుగా మనం దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ అని రాయాలి. ఎన్ శ్రీనివాస్ అనే అబ్బాయికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది అని రాయాలి. సో దీనిని మనం సైజ్ తగ్గిద్దాం. ఇది బోల్డ్లో ఉంది కదా, ఇప్పుడు బోల్డ్ లేదు. ఓకే, దీనికి ఫాంట్ మారుద్దాం. సో దీనికి ఫాంట్ మార్చాను. ఇప్పుడు ఎన్ శ్రీనివాస్ అనే దాన్ని బోల్డ్ చేద్దాం. కుదిరితే దీనికి ఫాంట్ సైజ్ పెంచుదాం. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి కంటెంట్ రాయాలి. ఏం కంటెంట్ రాయాలి అంటే అతను ఏ క్లాస్ చదువుతున్నాడు, అతని నెంబర్ ఎంత, ఏ స్కూల్లో చదువుతున్నాడు, తర్వాత ఎంఎస్ ఆఫీస్ ఎలా పూర్తి చేశాడు, ఈ వివరాలన్నీ కూడా మనం రాయాలి. అందుకని ఇక్కడి నుంచి రాయాలి కాబట్టి నేను దీన్ని నా కర్సర్ని ఇక్కడికి మూవ్ చేసుకున్నాను. ఎట్లా, లెఫ్ట్ అలైన్మెంట్ని యూజ్ చేసి ఆఫ్ 6th క్లాస్, రోల్ నెంబర్ 30, ఏపీఆర్ స్కూల్ భూపతిపాలెం హ్యాస్ successfully completed the ఫ్రెండ్స్,
ఇప్పటి వరకు మనం ఏం రాసాము అంటే ఎన్ శ్రీనివాస్ అనే అబ్బాయి ఏపీఆర్ స్కూల్ భూపతిపాలెంలో చదువుతున్నాడు. అతను పవర్ పాయింట్, వర్డ్, ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాడు. ఎక్కడ? సిజిఎస్ కంప్యూటర్ ల్యాబ్లో. ఓకే, ఇప్పటి వరకు మనం ఇది రాసాము. ఆ కింద మరికొంత మ్యాటర్ రాద్దాం. ఏంటి? అతను చాలా డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్తో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాడు, అందుకు మేము అతన్ని అప్రిషియేట్ చేస్తున్నాము అని ఒక లైన్ రాద్దాం. ఓకే, గుడ్. సో దీనంతటినీ ఇప్పుడు మనం రాసినటువంటి కంటెంట్ అంతటినీ కూడా మనం మిడిల్లోకి తీసుకొద్దాం. అప్పుడు చూడడానికి బాగుంటుంది. అంటే మిడిల్లోకి ఎలా తీసుకురావాలి? సెంటర్ అలైన్మెంట్ మీద క్లిక్ చేయాలి. గుడ్. ఈ ఏరియా అంతటిని కూడా అన్బోల్డ్ చేశాను. ప్రతి సర్టిఫికేట్లోని మనం కామన్గా చూసేది ఏంటి? సర్టిఫికేట్ ఇష్యూ చేసిన వారి యొక్క సంతకం, వారి యొక్క సిగ్నేచర్ కదా. అందుకని నేను ఇక్కడ కంప్యూటర్ టీచర్ సిగ్నేచర్ని పెడతాను. కంప్యూటర్ టీచర్ అని ఇక్కడ రాశాను కదా, దీన్ని నేను లెఫ్ట్కి పంపించాను. కంప్యూటర్ టీచర్ సిగ్నేచర్తో పాటు మరెవరి సిగ్నేచర్ ఉంటుంది? ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉంటుంది కదా. అందుకని నేను ఇప్పుడు కర్సర్ని ట్యాబ్ ద్వారా ఇక్కడికి తీసుకొస్తున్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ అని టైప్ చేద్దాం. ప్రిన్సిపల్. గుడ్. ఈ కంప్యూటర్ టీచర్ని ఇంకొంచెం రైట్ సైడ్కి మూవ్ చేద్దాం. ఓకే, గుడ్. సో ఈ విధంగా మనం సర్టిఫికేట్ డిజైన్ చేయొచ్చు. ఈ ఫాంట్ కనుక మీకు నచ్చకపోతే దీన్ని అంతటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మరొక ఫాంట్ని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ని పెడుతున్నాను. సో మరొక ఫాంట్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ స్టూడెంట్ పేరు మీకు సరిగ్గా కనిపించకపోతే ఆ పేరుని హైలైట్ చేయండి, పెద్దది చేయండి. బ్యాక్గ్రౌండ్లో కలర్ నచ్చకపోతే కలర్ మార్చండి. డిజైన్కి వెళ్ళి పేజ్ కలర్కి వచ్చి కలర్ని మార్చండి. సో చూసారు కదా సర్టిఫికేట్ని ఎలా డిజైన్ చేయాలో. మీరు కూడా మీ పేరుతోటి, మీ స్కూల్ పేరుతోటి ఒక సర్టిఫికేట్ని డిజైన్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం.